జమ్మూ కాశ్మీర్లో సోన్మార్గ్ టన్నెల్ ఆర్మీ వ్యవస్థ కీలకంగా ఉంది. టన్నెల్ గుండా భద్రతా బలగాలు వెళ్లేలా మార్గ్ ఏర్పాటు చేస్తారు. శ్రీనగర్ నుంచి లడక్ వెళ్లే మార్గంలో సోన్మార్గ్ టన్నెల్ ఉంది. 6.5 కిలోమీటర్ల మేర టన్నెల్ ఏర్పాటు చేస్తారు. గత ఏడాది సోన్మార్గ్ టన్నెల్ అందుబాటులోకి వచ్చింది. వ్యాపారులు పర్యాటకులకు అనువుగా టన్నెల్ ఏర్పాటు చేస్తారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. శ్రీనగర్ నుంచి లడక్ వెళ్ళేటటువంటి రూటు సోన్మార్గ్ కు సంబంధించినటువంటి ఏదైతే మనకు ఇది టన్నెల్ అన్నమాట. మొత్తం అంతా కూడా ఏదైతే మనకు మంచు అంటే ఏదైతే మనకు మంచుతో కప్పబడినటువంటి లడక్ ఈ ప్రాంతాలకు అంతటికి కూడా వెళ్ళాలి అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అయితే దీనికి ఒక అంటే వ్యాపారంగా కానీ అనేక రకాలంగా కానీ ఈ హిమపాతం ఉన్నటువంటి సమయంలో వెళ్ళాలి అంటే చాలా కష్టసాధ్యం. అలాంటి సమయంలో ఈ టన్నెల్ దాదాపు 6.5 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి టన్నెల్ ఇది. ఈ టన్నెల్ కి సంబంధించినటువంటి లోపలికి వెళ్ళి చూద్దాం. దాదాపు ఇది ఒక హైవే రూటు. దాదాపు వాహనాలు వెళ్ళడానికి ఒక మార్గాన్ని, తర్వాత వ్యాపారస్తులకు ఒక మంచి లాభదాయకమైనటువంటి రూట్ అని చెప్పవచ్చు. ఎక్కడ అంటే మంచు సమయంలో, హిమపాత సమయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వీలు ఉండేటటువంటి రహదారి. దాదాపు 6.5 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ మార్గం ఉంటుంది. లోపడంతా కూడా చాలా చీకటైనటువంటి ప్రాంతము, కానీ వెళ్లేందుకు మాత్రం ప్రయాణికులు వెళ్లేందుకు మాత్రము చాలా కంఫర్టబుల్ ఉన్నటువంటి జోను. దాదాపు ఇది శ్రీనగర్ టు లడక్ వెళ్లేటటువంటి టన్నెల్. వెళ్దాం రండి. సోన్మార్గ్ కు సంబంధించినటువంటి టన్నెల్ దాదాపు 6.5 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి టన్నెల్. దీన్ని ఏదైతే మనకు గత సంవత్సరం దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సోన్మార్గ్ అంటే శ్రీనగర్ నుంచి లడక్ వెళ్ళేటటువంటి రూట్కు వెళ్ళేటటువంటి వ్యాపారస్తులు కానీ, తర్వాత టూరిస్టులు కానీ వెళ్ళడానికి కంఫర్ట్గా ఉండేటటువంటి ఇది టెర్మినల్ అని చెప్పవచ్చు. దాదాపు దీన్ని నిర్మించేందుకు కూడా దాదాపు ఒక అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే టన్నెల్కి ఏది కూడా టోల్ ఫ్రీ అలాంటిది ఏది కూడా లేదు. 365 డేస్ అంతా కూడా ఓపెన్గా ఉంటుంది. కానీ ముఖ్యంగా దీన్ని నిర్మించడానికి మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే శ్రీనగర్ నుంచి లడక్ వరకు కూడా మొత్తం అంతా కూడా ఏదైతే ఇక్కడ హిమపాతం మంచు కప్పబడి ఉండడంతో ప్రయాణికుల వాహనాలు వెళ్ళడానికి కూడా ఒక దారి అనేది కూడా లేకపోవడంతో ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక టన్నెల్ ఏర్పాటు చేయడంతో కాశ్మీర్కి అభివృద్ధికి మాత్రము ఇది ఒక ఉపయోగకరంగా ఉందన్నది ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా ఈ టన్నెల్ ఏదైతే నిర్మించడంతో మాకు అంటే ఏదైనా వింటర్ సమయంలో కూడా వెళ్ళాలి అంటే కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము బాగా వెళ్ళగలుగుతున్నాము. తర్వాత మా వ్యాపారాలకు, బిజినెస్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు ఇది ఒక 6.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. మొత్తం అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ స్టార్ట్ చేసాము, ఇంకా మనది వెళ్తూనే ఉంది వెహికల్. 6.5 సంబంధించినటువంటి కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి టన్నెల్, కానీ ఎప్పుడు కూడా సెక్యూరిటీతో ఉంటుంది టన్నెల్. ఎక్కడ కూడా లోపల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా దీనికి సంబంధించినటువంటి గస్తీ ఉన్నటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించింది ఇప్పటి వరకు కూడా అంటే ప్రతిరోజు కూడా దాదాపు ఒక 2000 నుంచి 3000 వాహనాలు ఈ టన్నెల్ గుండా వెళ్తాయి. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే శ్రీనగర్ యాత్రికులకు అనుకోవచ్చు, శ్రీనగర్లో మొత్తం జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రజలకు ఇక్కడ ఈ టన్నెల్ని నిర్మించడం వల్ల వారికి అభివృద్ధికి ఇదొక దోహదకారి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే ఏదైతే ఈ టన్నెల్ని నిర్మించడంలో కూడా కొన్ని కీలక అంశాలను ఇక్కడ మనం చెప్పవచ్చు. దాదాపు ఇది మనకు జోజిలా దీనికి ఈస్ట్ గా ఉండేటటువంటి మనకు కాశ్మీర్కి సంబంధించినటువంటి తూర్పున ఉండేటటువంటి ఏదైతే జోజిలా టన్నెల్ అన్నది మనకు శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదట ఉండేటువంటి జోజిలా 14.5 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి టన్నెల్కి కూడా ఇది కనెక్ట్ చేస్తుంటుంది. మరి ఇక్కడ మనము ప్రత్యేకంగా ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి భద్రత సంబంధించినటువంటి వెంటనే ఆ ప్లేస్లకు చేరుకోవడానికి కూడా అటు మనం పీఓకే బార్డర్ అనుకోవచ్చు, తర్వాత సరిహద్దు ప్రాంతంలో ఉండేటటువంటి ఆర్మీ వ్యవస్థకు మాత్రం ఇది ఒక టన్నెల్ ఒక కీలకం అని చెప్పుకోవచ్చు. అయితే అంటే త్వరగా వెళ్ళడానికి ఉంటుంది. మనకు సంబంధించినటువంటి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా అక్కడికి చేరుకోవడానికి కూడా ఈ టన్నెల్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది.
మరొకటి ఇది ఏదైతే ఈ టన్నల్ కి సంబంధించినటువంటిది కాశ్మీర్ నుంచి లడక్ వరకు ఏదైతే సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి, తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ క్షణమైన సైనికులకు సంబంధించినటువంటి అత్యవసర పరిస్థితుల్లో అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాలను తీసుకోవడానికి కానీ, తర్వాత అనేక పరంగా ముఖ్యంగా అటు వ్యాపారానికి సంబంధించినది ఒక అంశం అయితే, మరొక వైపు మన భద్రతా వ్యవస్థకు మాత్రము ఈ టన్నలు ఒక కీలక పాయింట్ అని, కీలక స్థావరం అని చెప్పవచ్చు. ఆ స్థావరానికి చేరుకోవడానికి ఇది ఒక ముఖ్య రహదారిగా సోనం మనకు టన్నల్, ఈ రహదారి మాత్రము శ్రీనగర్ ప్రజలకు మాత్రము ఒక రాజమార్గం లాంటిదని చెప్పవచ్చు. మనం ఇంకా వెళ్తూనే ఉన్నాము. దాదాపు 6.5 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి ఈ టన్నెల్ మొత్తం అంతా కూడా చాలా చీకటి, కానీ దీనికి సంబంధించినటువంటి లోపడంతా కూడా లైటింగ్ వ్యవస్థతోటి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెళ్ళేటటువంటి ప్రయాణికులకు అనుకోవచ్చు, టూరిస్ట్ ప్లేస్లకు, తర్వాత వ్యాపారస్తులకు కానీ ఇదొక రహదారి. దాదాపు 6.5 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి సోన్మార్గ్ ఏదైతే ఉందో మనకు టన్నెల్ చాలా కీలకము. జమ్మూ కాశ్మీర్కి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు, తర్వాత ఇక్కడ దేశ భద్రతకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టన్నెల్. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడా కూడా వాహనాలు ఆగకుండా చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఇక్కడ మన ముందర ఒక బైక్ వేసుకొని వెళ్ళేటటువంటి వ్యక్తి కూడా ఏదో ఒక టూరిస్ట్ అనుకోవచ్చు, లేదంటే ఏదో ఒక ప్రాంతానికి వెళ్తున్నటువంటి వ్యక్తిలా అనిపిస్తుంది. అని అంటే కింద అంతా కూడా మంచుతో ఉండేటటువంటి ప్రదేశము, తర్వాత కొంత రహదారులు కూడా సరిగా లేకపోవడంతో చాలా మటుకు సేఫ్గా వెళ్లేందుకు ఈ టన్నెల్ని ఉపయోగించుకుంటారు చాలా మంది. దాదాపు 6.5 కిలోమీటర్లు మేర ఉండేటటువంటి టన్నెలు. అది కాక ఇక్కడ దీనికి ఎటువంటి రుసుము, ట్యాక్సెస్ కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని ఉపయోగించుకొని చాలా సేఫ్గా వెళ్ళడానికి మాత్రం దీనిని ఉపయోగించుకుంటారు అని చెప్పవచ్చు. దాదాపు 6.5 కిలోమీటర్ల మేర ప్రయాణించి మనము బయటికి వస్తున్నటువంటి దృశ్యము. దాదాపు మనకు సోన్మార్గ్ సంబంధించినటువంటి టన్నెల్ ఇది దాదాపు ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. లోపల నుంచి మనం బయటకు వచ్చేసరికి దాదాపు మనకు ఒక 10 నిమిషాలకు పైగా పట్టింది సమయము. 10.5 నిమిషాల పైగా మనకి 6 కిలోమీటర్ల మేర దాటడానికి పట్టినటువంటి సమయం. అంటే ఎంత సేఫ్గా ఇక్కడ మనము బయటికి వచ్చామన్నది మనకు తెలుస్తుంది. టన్నెల్ పూర్తయినటువంటి స్థలం ఇక్కడ దాదాపు 6.5 కిలోమీటర్ల మేర పూర్తయింది. కొంత అంటే ఆర్మీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండడంతో అక్కడ మనల్ని షూట్ చేయనియరు. ఇక్కడ టూరిస్ట్ పర్సన్స్ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే పహల్గావా ఉగ్రదాడి తర్వాత టూరిస్టుల రాక అంతా కూడా తగ్గిపోయింది. ఇప్పుడు చూసాము మనము 6.5 కిలోమీటర్లో ఉన్నటువంటి సోన్మార్గ్ టన్నెల్. దాదాపు ఇదొక జమ్మూ కాశ్మీర్కి స్వర్గధామం అని చెప్పవచ్చు. దీనివలన అటు వ్యాపారస్తులకి కానీ ఇక్కడ శ్రీనగర్ వాసులకి మాత్రం ఎంతో వాళ్ళకు అటు అంటే ఏదైతే శ్రీనగర్ నుంచి అటు లడక్ వరకు వెళ్ళేటటువంటి ప్రజలకు మాత్రం ఇదొక చాలా హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి మార్గం. అంటే ఇక్కడ అంతా కూడా వెదర్ అంతా కూడా మంచుతో ఉండేటటువంటి సమయంలో కూడా వీళ్ళు చాలా సేఫ్గా ఇక్కడ వెళ్ళడానికి ఉండేటటువంటి మార్గం. అయితే ముఖ్యంగా మనకు చాలా కీలకంగా మనము ఏదైతే పెహల్గావ్ ఘటన తర్వాత ఏదైతే ఉగ్రదాడి చేశారో పాకిస్తాన్కి సంబంధించినటువంటిది, ఇప్పుడు ఏదైతే ఎప్పుడు మా మీద యుద్ధానికి సిద్ధమవుతుంది భారత్ అన్నటువంటిది భయపడుతున్నటువంటి పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్కి ఎక్కడ మా మీద యుద్ధానికి సిద్ధమవుతుంది అన్నటువంటి ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి మొత్తం అంతా కూడా సైన్యానికి సంబంధించినటువంటి మొత్తం ఆర్మీకి సంబంధించినటువంటి దీనికి సైనికులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రప్పించడానికి భద్రతకు మాత్రం ఈ టన్నెల్ చాలా కీలకంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉండేటటువంటి వ్యవస్థతో ఉండేటటువంటి సోన్మార్గ్ టన్నెల్. ఇక్కడ ఏదైతే మనకు పెహల్గావ్ ఘటన తర్వాత మరి దీనికి కూడా ఏదైతే టన్నెల్ ఇక్కడ మొత్తం అంతా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ వాహనాలు, తర్వాత ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి మాత్రము ఈ టన్నెల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా హై సెక్యూరిటీని పెట్టడం జరిగింది. మనం ముందు కూడా చూసాం ఎంట్రీ దగ్గర కూడా అసలు లోపలికి కూడా వెళ్ళేటప్పుడు కూడా ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ఫోన్ నంబరు తీసుకొని వాళ్ళ ఐడెంటిఫైని ఎక్కడి నుంచి
ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నటువంటిది కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఏదైతే పెహల్గావ్ ఘటన తర్వాత మాత్రము ఇక్కడ యాత్రికులు ఏదైతే సోన్మార్గ్ అన్నది ఒక టూరిస్ట్ ప్లేస్, అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడు కొంతమంది యాత్రికులు ధైర్యంగా ముందుకు వస్తున్నటువంటిది కూడా మనము చూస్తున్నాము. అయితే ముఖ్యంగా ఏదైతే సోన్మార్గ్ అన్నది మాత్రము శ్రీనగర్ వాసులకు మాత్రము ఒక స్వర్గధామం. కెమెరామెన్ ధర్మతో కళ, సోన్మార్గ్.